ఐపీఎల్ 2026లో మరో డూ ఆర్ డై మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ రోజైతే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం కోల్కతా టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో విజయం అనేది రెండు జట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఒక డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. ఓడిపోయిన టీం చాలా వరకు ఎలిమినేట్ అయిపోవచ్చు. సో ప్రజెంట్ మీరు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఢిల్లీ మరియు కోల్కతా రెండు జట్లు కూడా పక్క పక్కన ఉన్నాయి. ఢిల్లీ టీం అయితే మ్యాక్సిమం 16 పాయింట్లు సంపాదించగలరు, వేరేస్ కోల్కతా టీం మ్యాక్సిమం 17 పాయింట్లు కొట్టగలదు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీం తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటారు. బట్ ఓడిపోయిన టీం మాత్రం చాలా వరకు రిస్క్లో పడిపోతారు. ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం, వాళ్ళకైతే 99% వరకు గేట్స్ క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆ టీం యొక్క నెట్ అంటే చాలా నెగిటివ్లో ఉంది. దీంతో 14 పాయింట్స్తో క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వేరేస్ కోల్కతా టీం చూసుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ డూ ఆర్ డే టెరిటరీలోనే ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంకా 17 పాయింట్లు సాధించగలిగే స్కోప్ ఉంది కాబట్టి కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. డీసీ కంటే వీళ్ళ మీద కాస్త ప్రెజర్ తక్కువ ఉంటుంది. పైగా కోల్కతా టీం మంచి ఫామ్లో కూడా కనిపిస్తున్నారు. వరుసగా 3 మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. సో కోల్కతా టీం తమకు మిగిలిన 5 మ్యాచ్లు గెలిచారంటే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఈవెన్ ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే 15 పాయింట్ల వరకు సంపాదించగలరు. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకున్న చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు టాప్ 4 కాంపిటీషన్ చాలా టైట్గా ఉంది. 50 మ్యాచ్లు అయిపోయినా సరే ఇప్పటివరకు ఏ టీం కూడా ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా క్వాలిఫై కాలేదు. దీంతో కోల్కతా టీం 15 పాయింట్లు సంపాదించినా సరే మిగతా టీంల ఫలితాలు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. బట్ వాళ్ళకి ఇలాంటి తలనొప్పులు అనుకుని ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గెలిచిన టీం అయితే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే అగైన్ సేమ్ ఇదే రెండు జట్ల మధ్య మరో మ్యాచ్ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి అంటే రివర్స్ పిక్చర్లో కూడా గెలిస్తే 4 పాయింట్లు వచ్చేస్తాయి. విచ్ మీన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు తమ అవకాశాలను చాలా ఎక్కువ మెరుగుపరుచుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే విజయం రెండు జట్లు కూడా చాలా మంచి పాజిటివ్ మూమెంటం అందిస్తుంది. అయితే ప్రజెంట్ ఫామ్ని బేస్ చేసి చూసుకుంటే మాత్రం కోల్కతా వాళ్ళ ఫేవరెట్స్గా ఉంటారు భయ్య. ఎందుకంటే మీకు ఢిల్లీ టీం పాయింట్స్ టేబుల్ పైనే కనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళ ఫామ్ అంత గొప్పగా లేదు, కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. కానీ కోల్కతా టీం అలా కాదు, వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టడం చూసాం మనం. పైకి రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకున్నా సరే కోల్కతా టీంది అప్పర్ హ్యాండ్. మొత్తం 34 మ్యాచ్లో తలపడితే కోల్కతా వాళ్ళు 19 మ్యాచ్లో గెలిచారు, వేరేస్ ఢిల్లీ టీం 15 మ్యాచ్లోనే గెలిచింది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకున్నా సరే కోల్కతా వాళ్ళు అప్పర్ హ్యాండ్, వాళ్ళు 3 గెలిచారు, డీసీ వాళ్ళు 2 గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2024 నుండి కోల్కతా టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు ఢిల్లీ టీం మీద, ఒక్కడు కూడా ఓడిపోలేదు. ఈవెన్ ఈ మ్యాచ్ ఆడ అరుణ్ జైట్లీ స్టేడియంలో చూసుకున్నా సరే కోల్కతా వాళ్ళది అప్పర్ హ్యాండ్. మొత్తం 11 మ్యాచ్లో తలపడితే కేకేఆర్ టీం 6 మ్యాచ్లో గెలిచారు, డీసీ టీం 5 మ్యాచ్లోనే గెలిచింది. మరి ముఖ్యంగా 2022 సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ గ్రౌండ్లో రెండు జట్లు తలపడి 3 మ్యాచ్లు కూడా కేకేఆర్ వాళ్ళే గెలిచారు, డీసీ టీం 1 మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. సో విధంగా చూసుకుంటే పాస్ట్ రికార్డ్స్ అని కూడా కేకేఆర్ టీంకి అనుకూలం. బట్ మనం అయితే డీసీ టీంని మరీ తక్కువ అంచనా వేయలేం. లాస్ట్ మ్యాచ్లో కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ చేశారు, అందుకే వాళ్ళైతే సిఎస్కే మీద ఓడిపోవడం చూసాం. బట్ ఈ మ్యాచ్లో వాటిని కరెక్ట్ చేసుకుని బాగా పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్లీ రెండు జట్లకి ఇది ఒక డోర్ డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఢిల్లీ పిచ్ రకరకాలుగా కనిపిస్తుంది భయ్య. అంటే ఒక మ్యాచ్లో భారీ స్కోర్లు వస్తాయి, మరో మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ టీం 75 ఆల్రెడీ అయిపోద్ది. అంటే నెక్స్ట్ మ్యాచ్లో పిచ్ మ్యాచ్ చూసుకుంటే స్పిన్ బౌలర్స్ అదరగొడేస్తారు. అసలు ఈ సీజన్లో చూసుకుంటే ఢిల్లీ పిచ్ చాలా డిఫరెంట్ వేస్లో బిహేవ్ చేసింది. మనకైతే ఆల్మోస్ట్ అన్ని రకాల కైండ్ ఆఫ్ పిచ్చెస్ కనిపించాయి. అంటే పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్ చూసాం, స్పిన్నర్స్ అనుకూలించే పిచ్ చూసాం, అండ్ బ్యాట్స్మెన్ పండగ చేసుకునే పిచ్ని కూడా చూసాం. సో దీనివల్ల డీసీ టీం ఈ ఏడాది తమ హోమ్ గ్రౌండ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 6 యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇదే పిచ్ మీద మనం భారీ స్కోర్లు చూసాం గతంలో. అంటే డీసీకి పీబీకేఎస్కి జరిగిన మ్యాచ్ ఈ పిచ్ మీద ఆడారు. అంటే ఈ పిచ్ మీద రెండు జట్లు కలిసి 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం చూసాం. డీసీ టీం సెట్ చేసిన 264 టార్గెట్ కూడా పీబీకేఎస్ వాళ్ళు చేసి పాడేశారు, అది కూడా ఒక ఓవర్ మిగిలి ఉండగా. సో ఇంత ఆబ్వియస్లీ మ్యాచ్ అయితే మళ్ళీ హై స్కోరింగ్ గేమ్గా టర్న్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే రెండు జట్లు కూడా భారీ స్కోర్ కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ గ్రౌండ్ చాలా మంచి చేసింగ్ గ్రౌండ్. మెయిన్లీ ఆడ చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా చేసిన టీమే గెలిచింది. సో ఇంత గ్రౌండ్లో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందు బ్యాటింగ్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ టీంలో అయితే సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఒక మ్యాచ్లో బాగా ఆడుతున్నారు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అయిపోతున్నారు. కేవలం రాహుల్ మరియు నితీష్ రాణా మాత్రమే కాస్త చెప్పుకోదగా బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం చూసాం. సో డెఫినెట్లీ డీసీ టీంకి టాప్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళకి రాహుల్ రన్స్ కొడుతున్నాడో ఆ మ్యాచ్లో వాళ్ళు గెలుస్తున్నారు. ఎస్పెషల్లీ కేవలం కొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేయాలి. అంటే దానికి ఏడాది పవర్ ప్లేలో కంటే మిడిల్ ఓవర్స్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. దీంతో రాహుల్ కనుక పవర్ ప్లేలో అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు స్కోప్ ఉంటుంది. మెయిన్ లాస్ట్ టైం అతను ఇదే పిచ్ 150 కంటే ఎక్కువ స్కోర్ కొట్టాడు. దీంతో మనమైతే ఈ మ్యాచ్లో రాహుల్ బ్యాట్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మిగతా బ్యాటింగ్ చూసుకుంటే నిశాంక్ ఇన్కన్సిస్టెంట్, ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో ఆడట్లేదు. అండ్ నితీష్ రాణా చూసుకుంటే పర్వాలేదు. వేరేస్ మిడిల్ ఆర్డర్లో గత మ్యాచ్లో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్సే చూసాం. అంటే స్టఫ్స్ మరియు సమీర్ రిజ్వీ రన్స్ కొట్టారు. బట్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ అస్సలు మంచి ఫామ్లో లేడు. ఈ సీజన్లో బ్యాట్తో ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సో లాస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీ టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. దీంతో చాలా చిన్న స్కోర్ కొట్టారు. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు.
మిచెల్ స్టార్క్ మరియు లుంగింగిడి వాళ్ళ పరిధిలో మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. బట్ నటరాజన్ చూసుకుంటే మాత్రం గత కొన్ని మ్యాచ్లుగా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు భయ్య. సో దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే నట్టు కంబ్యాక్ చేయాలి, లేకపోతే డీసీ టీమ్కి చాలా డ్యామేజ్ అవుద్ది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ప్రైమ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చాలా పూర్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ సిక్స్లు సమర్పించుకున్న బౌలర్ అతనే, 24 సిక్స్లు సమర్పించుకున్నాడు. అండ్ స్పిన్నర్స్లో చూసుకుని అందరికంటే ఎక్కువ ఎకానమీ అతనికి ఉంది, దాదాపు 11 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సో కుల్దీప్ యాదవ్ కంబ్యాక్ చేయకపోతే డీసీ టీమ్కి బౌలింగ్ చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ అక్షర్ పటేల్ మోస్ట్లీ రన్స్ని కంటైన్ చేసే బౌలర్, దీంతో కుల్దీప్ యాదవ్కి వికెట్లు పడాలి. బట్ ఈ సీజన్లో జరగట్లేదు. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయలేకపోతున్నాడు, అట్ ది సేమ్ టైం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు. సో దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ స్పిన్నర్స్ కంబ్యాక్ అవ్వాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఆబ్వియస్లీ గత మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నారు, అంటే కరుణ్ నాయర్ని ఆడించడం చూసాం. బట్ ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం వెళ్తారు. మరి ముఖ్యంగా ఒక పేస్ బౌలర్ని యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం యూజ్ చేయబోయే పిచ్ ఒక ఫ్లాట్ వికెట్, దీంతో ఒక ఎక్స్ట్రా పేసర్ ఉంటేనే బాగుంటుంది. సో ఇంత మేబీ ఢిల్లీ టీం ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించేందుకు అవకాశం ఉంటుంది. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే వాళ్ళైతే గత 3 మ్యాచ్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యాచ్కి తమ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి విజయాలు కొట్టడం చూసాం. ఎస్పెషల్లీ గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని ఓడించడం ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. సో కేకేఆర్కి అయితే బౌలింగ్ పరంగా చూసుకుంటే పెద్దగా సమస్యలు కనిపించట్లేదు, అంటే వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా మెల్లగా తిరిగి ఫామ్లోకి వచ్చారు. మెయిల్ వరుణ్ చక్రవర్తి భయంకరమైన ఫామ్లోకి వచ్చాడు, ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తున్నాడు, అలాగే రన్స్ కూడా కంటైన్ చేస్తున్నాడు. అండ్ సునీల్ నారాయణ చూసుకుని యాజ్ యూజువల్ తను చేయవలసిన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు ఎప్పుడైతే కోల్కతా టీంకి వాళ్ళ స్పిన్ బౌలింగ్ క్లిక్ ఉందో వాళ్ళైతే ఒక డిఫరెంట్ సైడ్లా కనిపిస్తారు. ఈవెన్ వాళ్ళకి పేస్ బౌలర్స్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం చూస్తున్నాం మనం. అంటే వైభవరావు కంబ్యాక్కి అతను కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. అండ్ కార్తిక్ త్యాగికి చూసుకుని అతను కూడా చాలా మంచి బౌలింగ్ పడుతుంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్, అంటే క్యామరూన్ గ్రీన్ సరిగ్గా వేయలేకపోతున్నాడు. బట్ ఏమో కోల్కతా టీంకి అయితే స్పిన్నర్స్ మంచిగా వేస్తున్నారు కాబట్టి ఇది పెద్దగా సమస్యగా మారట్లేదు. వీళ్ళు అనుకున్నా కూడా 5th బౌలింగ్ ఆప్షన్గా పానే రాణిస్తున్నాడు. దీనివల్ల కోల్కతా టీం ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కూడా పెట్టుకుని ఆడగలుగుతుంది. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి, కానీ గత మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేశారు. అంటే రహానే రన్స్ కొట్టాడు, అలాగే రఘువంశ్ కూడా హాఫ్ సెంచరీ చేయడం చూసాం. దీంతో డెఫినెట్లీ కోల్కతా టీంకు బ్యాటింగ్లో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈవెన్ ఫిన్నెలన్ కూడా గత మ్యాచ్లో ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. సరి తిరిగి మిడిల్ ఆర్డర్లో గ్రీన్, పోల్ మరియు రింకు సింగ్ ముగ్గురు కూడా రన్స్ కొడుతున్నారు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో రింకు సింగ్ పికప్ అయ్యాడు, వరుసగా 3 మంచి నాక్స్ కొట్టాడు. సో ఇంత మళ్ళగా కోల్కతా బ్యాటింగ్ అయితే సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. వాళ్ళకి ఫిన్నెలన్ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాడంటే సరిపోద్ది, చాలా వరకు సెట్ అయిపోయినట్టే టీం. అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా మంచిగా క్లిక్ అవ్వడం చూస్తున్నాం. సో మొత్తం కూడా కోల్కతా టీం అయితే చాలా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కనిపిస్తుంది. వాళ్ళు తమ ఫామ్ని కంటిన్యూ చేస్తే చాలు, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుస్తారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఆబ్వియస్లీ ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్లో వచ్చింది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాలెన్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ కేకేఆర్ టీంకి రాహుల్ వికెట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడైతే ఎర్లీగా రాహుల్ని అవుట్ చేస్తారో ఆటోమేటిక్గా మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో గత మ్యాచ్లో అయితే రాహుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అవుట్ చేశాడు, అంటే అఖిలూస్ని అవుట్ చేయడం చూసాం. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళు పాపులర్ అంకుల్ని ట్రై చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆర్ఎస్ నరేన్ మరి వరుణ్ ట్రై చేసినా పర్వాలేదు. మిలి నరేన్ అయితే రాహుల్ని గతంలో 2 times అవుట్ చేశాడు, బట్ స్ట్రైక్ రేట్ బాగానే ఉంది. వేరేస్ వరుణ్ చక్రవర్తి కూడా రాహుల్ని ఒకసారి అవుట్ చేశాడు, అండ్ స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది. బట్ వీళ్ళిద్దరి ప్రైమ్ స్పిన్నర్స్ మీద రాహుల్ యావరేజ్ చాలా అంటే చాలా మెరుగ్గా ఉంది. సో లెట్స్ ఈ మ్యాచ్లో రాహుల్ కోసం కోల్కతా టీం ఎలాంటి ప్లాన్తో వస్తారో చూద్దాం. ఇక తర్వాత చూసుకుంటే మనం నితీష్ రాణా మరి వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో వరుణ్ నితీష్ను ఒకసారి అవుట్ చేశాడు, అది కూడా 8 బంతులు కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాయి. వేరే అక్షర్ పటేల్కి ఎగనెస్ట్గా చూసుకుని వరుణ్కి చాలా మంచి రికార్డు ఉంది. అతను 5 innings 2 times అవుట్ చేశాడు, అది కూడా 28 balls-కి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాయి. ఇక కోల్కతా బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే మనం స్టార్టింగ్లో స్టార్క్కి మరి ఫిన్నెలన్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు భయ్య. మీరు లాస్ట్ మ్యాచ్లో ఫిన్నెలన్ ప్యాట్ కమిన్స్ని టార్గెట్ చేసి కొట్టాడు. మరి ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. గతంలో అయితే అతను బౌలింగ్లో 2 times అవుట్ అయ్యాడు, బట్ స్టిల్ స్ట్రైక్ రేట్ 150 ఉంది. వేరేస్ ఆ తర్వాత రహానెక్ చూసుకుంటే ఢిల్లీ స్పిన్నర్స్ మీద మంచి రికార్డు లేదు, అంటే అక్షర్ పటేల్ బౌలింగ్లో 2 times అవుట్ అయ్యాడు. వేరేస్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో చూసుకున్న 2 times అవుట్ అయ్యాడు. సో ఇంత మ్యాచ్ పాపులర్ డీసీ టీమ్ స్పిన్నర్స్ని ట్రై చేసేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి అక్షర్ పటేల్ వచ్చి బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మనం రింకు సింగ్ మరియు నట్టు మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో నట్టు రింకు సింగ్ను 4 matchesలో 3 times అవుట్ చేశాడు, అది కూడా 24 balls-కి 39 runs ఇచ్చాయి. సో ఇంత మరోసారి ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మరోసారి కేకేఆర్ టీంకి స్పిన్నర్సే కీలకం. అంటే వాళ్ళిద్దరు స్పిన్నర్స్ మంచిగా వేశారు, వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారు. అదర్వైజ్ డీసీ బ్యాట్స్మెన్ వల్ల క్రాక్ చేసి వికెట్లో కూడా రన్స్ కొట్టారు, డీసీ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో లెట్స్ సీ ఈ మ్యాచ్లో డీసీ బ్యాట్స్మెన్ కేకేఆర్ స్పిన్నర్స్ ఎలా ఆడతారో చూద్దాం. మరి మీరు మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.